శేఖర్ కమల దర్శకత్వంలో కోలీవుడ్ నటుడు ధనుష్ ఒక స్ట్రైట్ తెలుగు చిత్రం చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇందులో కింగ్ నాగార్జున ముఖ్య పాత్ర చేస్తున్నారు. ఈ యాక్షన్ డ్రామాకి కుబేరా అనే టైటిల్ ని లాక్ చేశారు మేకర్స్. ఈ సినిమా కొత్త షెడ్యూల్ బ్యాంకాక్ లో ప్రారంభమైనట్లు చిత్ర బృందం ప్రకటించింది. నాగార్జునతో పాటు మరికొందరు కీలక నటులు ఈ చిత్రీకరణలో పాల్గొంటున్నారు. ఈ షెడ్యూల్లో భాగంగా యాక్షన్ తో పాటు కొన్ని కీలక సన్నివేశాలను తెరకెక్కించనున్నారు. మాఫియా నేపథ్యం ఉన్న ఓ ఆసక్తికర కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతున్నట్లు ప్రచారం వినిపిస్తుంది. కింగ్ నాగార్జున కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈడీ ఆఫీసర్ పాత్రలో నాగ్ కనిపించనున్నారని ప్రచారం సాగుతున్నది. కుబేరుడు బిచ్చగాడిగా ఎలా మారాడు అనడానికి మొన్నటి ధనుష్ లుక్ ని ఉదాహరిస్తున్నారు. నిజమెంత అన్నది తెలియదు, కానీ ప్రచారం మాత్రం ఇలాగే జరుగుతుంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కొన్ని షెడ్యూళ్లను పూర్తి చేసుకుంది. చెన్నై, హైదరాబాద్ లో కీలక షెడ్యూల్స్ పూర్తి చేశారు. అవసరం మేర ప్రత్యేకమైన సెట్స్ నిర్మించి షూటింగ్ చేశారు. తాజాగా కొత్త షెడ్యూల్ కోసం దేశం దాటినట్లు తెలుస్తున్నది. బ్యాంకాక్ లో కొత్త షెడ్యూల్ మొదలైనట్లు యూనిట్ ప్రకటించింది. ఇందులో నాగార్జునతో పాటు కీలక నటీనటులపై సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. దీనిలో భాగంగా నాగ్ పై ప్రత్యేకంగా కొన్ని యాక్షన్ సన్నివేశాలను ప్లాన్ చేసినట్టు చిత్ర వర్గాలు చెబుతున్నాయి. ఇవి బ్యాంకాక్ రోడ్లపై సాగి చేసింగ్ సన్నివేశాలని సమాచారం. మాఫియా బ్యాక్ డ్రాప్ స్టోరీ కావడంతో అక్కడి లొకేషన్లను డిమాండ్ చేయడంతో శేఖర్ కమల అక్కడ ప్లాన్ చేసినట్లు తెలుస్తుంది. కొన్ని రోజుల పాటు అక్కడే నిరవధికంగా షూటింగ్ జరుగుతుందని తెలుస్తుంది. దీన్ని బట్టి బ్యాంకాక్ షెడ్యూల్స్ లో నాగార్జున హైలైట్ అవుతారని చెప్పొచ్చు. అయితే బ్యాంకాక్ షూట్ లో ధనుష్ జాయిన్ అవుతారా, అతడిపై సన్నివేశాలు ఉన్నాయా లేదా అనేది మాత్రం క్లారిటీ రావాల్సి ఉంది. ఇక ఈ సినిమాపై అంచనాలు భారీగా ఏర్పడుతున్న సంగతి తెలిసిందే. శేఖర్ కమల తొలి పాన్ ఇండియా ప్రాజెక్టు ఇదే కావడంతో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. శేఖర్ కమల యాక్షన్ శైలి ఎలా ఉంటుందన్నది ఈ సినిమాతో పరిచయం కానుంది. ఈ చిత్రాన్ని సునీల్ నారంగ్, పుష్కర్ రామ్మోహన్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి.